మార్నింగ్ వాక్ దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కలిగిస్తుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. నిర్మల్ పట్టణంలోని డిగ్రీ కళాశాలలో వాకింగ్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు వారితో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. అలాగే వైస్ చైర్మన్ గా ఎన్నికై మొదటిసారి రావడంతో గణేష్ చక్రవర్తిని శాల్వతో సత్కరించి ఆహ్వానించారు. మార్నింగ్ వాక్ వల్ల బహుళ ప్రయోజనాలు కలుగుతాయన్నారు. బరువు తగ్గడాన్ని అలాగే వేగవంతం చేస్తుందని, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుందని, మానసిక స్థితి మరియు అలాగే జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుందన్నారు. మార్నింగ్ వాక్ నిర్వాహకులకు కావాల్సిన అవసరాలపై అసోసియేషన్ సభ్యులు విన్నవించడంతో అతి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాగుంచుకోవాలి, శరీర అవయవాలన్నీ మన ఆధీనంలో ఉండాలి, మనం అందరం కూడా ఫిట్ ఉండాలన్న ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఇవాళ ఈరోజు రోజుకు పెరిగి దాదాపు 300 పైగా సభ్యులతోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఐకమత్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఈరోజు పట్టణంలో ఒక అతిపెద్ద వాకర్స్ అసోసియేషన్ గా ఏర్పడడం జరిగింది. రోజు మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని రకాలైనటువంటి ఒక విద్యార్థికి చదువు పట్ల మరి ఏకాగ్రత కలగాలన్నా, మరి మెదడు చురుగ్గా పనిచేయాలన్నా కానీ కూడా మనం వ్యాయామము మరి ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటేనే అది సాధ్యపడుతుంది. ఒక ఉద్యోగికి తన ప్రొఫెషన్ లో ఎఫిషియన్సీ చూపెట్టాలన్నా కూడా తను ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఎఫిషియన్సీ చూపెట్టగలుగుతారు. స్ట్రెస్ ఉన్నటువంటి యుగంలో, ఇన్ని ఒత్తిళ్లకు ఉన్నటువంటి యుగంలో ఖచ్చితంగా మన కోసం మనము 1 గంటను 2 గంటలు మరి కేటాయించి మరి ఉదయాన్నే ఈ వ్యాయామం చేయడం అనేది ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో అది కంపల్సరీగా మారింది. అనేక వ్యాధులు మరి పొంచి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆహార పరిస్థితులు, ఈ కల్తీ, ఇవన్నిటి సందర్భంలో మనం ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా అవసరమైపోయింది. త్వరలో మా మార్నింగ్ వాక్ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. పట్టణ సమస్యల్ని గుర్తించి అక్కడి